ఈరోజు ఎన్ని గోళ్ళు ఆపారు డిఫెండర్? అమ్మాయి చూడ్డానికి వెళ్ళాను. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అలా ఒక గేమ్. నీ కాస్త కూడా సిగ్గులేదంట్రా? ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి కూడా చిన్నపిల్లలాగా లోకల్లో ఉన్న టీంతో కలిసి ఆడుతున్నావు. వీడికి ఆ అమ్మాయి నచ్చిందంట, కానీ ఆ అమ్మాయికి వీడు నచ్చలేదు. అన్నయ్య, మీరు బాధపడకండి. మీరు ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడూ ఆడుకుంటూనే ఉన్నారని ఎవరో నాన్నగారికి చెప్పారంట. అందుకే నాన్నగారు మీపైన కోప్పడ్డారు. ఎవరేం చెప్పినా నాకే బాధ లేదు. నా మనసు పూర్తిగా గేమే. ఈ పోలీసు ఉద్యోగం బోర్ కొడుతుంది. మెల్లగా నాన్నకి వినిపిస్తుంది. అది సరే, నీకు అమ్మాయి నచ్చిందా? బానే ఉంది. జిలేబీ కూడా బాగుంది. నువ్వు చూసావా? ప్రతి సంవత్సరం జరిగే వరల్డ్ కప్ ఉంది కదా, దాన్ని ఒకరోజు ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను. వరల్డ్ కప్ ఏం అవసరం లేదు. ఆ సంతోష్ ట్రోఫీ ఉంది కదా, అది తీసుకొస్తే చాలు. దీనికి ఇదే పోనీ పని. బాలేమైంది? కుట్టేశారా? ఇంత పొద్దున్నే వచ్చావేంటి? మీరే కదా పొద్దున్న మా ఇంటికి వచ్చా అన్నారు. ఇస్తానులేరా, నువ్వు లోపలికెళ్ళి గమ్ముంది తీసుకురా. సత్యనా, మీరు బయలుదేరుతున్నారా? అది అయిపోయిందా? ఇదిగో అయిపోతుంది. రెడీ చేయడానికి ఎందుకు ఇంత లేటు? రేయ్, ఈ రోజు నెల్లూరులో గేమ్ ఉంది. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా? ఈయన ఎప్పుడు చూసినా ఈ బూటు కుడుతూనే ఉంటారు. ఇలా చూడు, నువ్వు నీ పని చూసుకో, నా విషయంలో తలదొరచొద్దు. సత్య, నువ్వు మజ్జిగ తాగి వెళ్ళు. నాకు మజ్జిగ ఇష్టం లేదని నీకు బాగా తెలుసు. వాడికి నిమ్మరసం అంటేనే ఇష్టమని నీకు తెలీదా? నాకు తెలియపోతే ఏంటి, తెలిసే వాళ్ళకి తెలుస్తుందిలేండి. నిన్న జరిగిన ఆట చాలా సూపర్గా ఉంది కదా. ఏంటా ఆట? ఎదురు టీం వాడి కాలు వెరగొట్టడం గొప్ప ఫుట్బాల్ ఆట ఏమిటి? నిన్న వాడు ఆడిన ఆట అసలు ఏమాత్రం బాగోలేదు. మీరు ఊరికే వదిలేస్తారా ఏంటి? మనల్ని కొడితే మళ్ళీ మనం తిరిగి కొడతాంగా. ఎవరి కాలని ఎవరు వెరగొట్టారు? నిన్న జరిగిన మ్యాచ్ గురించే, నిన్న గ్రౌండ్ లో జరిగిన విషయం గురించే మాట్లాడుతున్నారు. ఇటు చూడు, ఈయన కొట్టింది మాత్రమే మాకు గుర్తుంది, ఇంకా ఆ షాక్ లోంచి మేము బయటికే రాలేదు. మంచి దెబ్బే పడుంటుంది అనుకుంటాను. ఫుట్బాల్ని బాల్తోనే ఆడాలి, చేతులతో ఫుట్బాల్ ఆడడం మంచి పద్ధతి కాదు. అలా ఎవడన్నా తప్పే. ఇదిగో 4 టీలకు డబ్బులు. ఏంటి సడన్ గా ఇలా? సార్, వెంటనే మిమ్మల్ని పిలుచుకురమ్మని పంపించారు. సత్య, కూర్చో. ఇదిగో, పొద్దున్నే నిన్ను రమ్మన్నది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. సార్, వచ్చే నెల సంతోష్ ట్రోఫీ తెలుసుగా? తెలుసు సార్. ఆ సంతోష్ ట్రోఫీ చివరిగా మనం ఎప్పుడు గెలిచాం? 19 సంవత్సరాలకి ముందు. గత 19 సంవత్సరాలుగా మనం మా గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఎంతవరకు వెళ్ళుంటాం? ఫైనల్ వరకు వెళ్ళుంటాం. ఈసారి ఏపీ సంతోష్ ట్రోఫీని ముద్దు పెట్టుకున్నట్టు పేపర్లో రావాలని నాకు చిన్న ఆశ. క్షమించండి సార్.
క్షమించండి సార్ అని చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. పనుల్లో ఆలోచించి కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళని మాత్రమే ప్రజలు కెప్టెన్ అని అంటారు. మీలో ఒక మంచి కెప్టెన్ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఐ విల్. గుడ్. ఆల్ ద బెస్ట్ కెప్టెన్. ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఒక మ్యాచ్లో కనీసం 10 కిలోమీటర్లైనా పరిగెత్తాలి. మనం పరిగెత్తేటప్పుడు మన మనసులో ఒకే ఒక ఆలోచనే ఉండాలి, విజయం. మీ గోల్ పోస్ట్లో గోల్ పడకుండా చూసుకోవడం గోల్ కీపర్ పని మాత్రమే కాదు, అతను ఒక కాపలాదారుడిగా మన చివరి ప్రయత్నానుకుంటాడు. మీ గోల్ పోస్ట్లో గోల్ పడకుండా చూసుకోవడం మీతో ఆడే ప్రతి ప్లేయర్ బాధ్యత. నమ్మకం మాత్రమే మనలో ఉంది, అదే మనకున్న బలం కూడా. ఒక ప్లేయర్ ఒక బంతి వెనకాల మాత్రమే పరిగెత్తలేదు, దేశ ప్రజల కల వెనకాల పరిగెత్తుతున్నాడు. అది గుర్తుంచుకోవాలి. ఈసారి కుర్రాళ్ళుండే టీం కావాలని అడిగింది నేనే. మీరిందులో గెలిస్తే గెలవబోయేది నా ప్రయత్నం కాదు, అదంతా మీ ప్రయత్నమే. అలాగే మిమ్మల్ని వెతికి కనిపెట్టిన శ్రీధరన్ కోచ్ విజయం. 83లో జరిగిన నేషనల్ గేమ్లో మనం ఓడిపోయాం. ఈసారి మనం పొందిన ఓటమికి సమాధానం ఇవ్వాలి, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిభే లేదని ఇండియా మొత్తం అనుకుంటారు. ఈసారి గోవాని మనకు ఆపోనెంట్, జాగ్రత్తగా ఉండాలి. మన ప్రతి మూమెంట్ని తెలిసిన వాళ్ళు ఆ టీంలో ఉన్నారు. రెడీ బాయ్స్? అప్పుడు అందరినీ పిలవచ్చని నాన్న చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాను. పొద్దున్నే బయలుదేరిపోయావు కదా, కోయంబత్తూరుకే కదా. సరే కూర్చో, నేను వదులుతాను. వద్దు, నిన్నే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, నువ్వు బండ్లో ఎక్కొచ్చు. మా ఫ్యామిలీ మాటే వింటాను. అదేంటి నువ్వే ఓకే చెప్పావుగా? మా ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్లే ఓకే చెప్పాను. అయితే నీకు ఇష్టం లేదా? ఇలా నడి రోడ్డు మీద మాట్లాడుకునే విషయం అదే. ఈ బీటెక్ అనేది పెద్ద చదివేం కాదు. కరెక్టే, కానీ బాల్ ఏరుకునేలాగా చండాలమైన పని కాదు. నేను ఊరికే బాల్ ఏరుకోవట్లేదు, నేను ఇండియన్ టీం కెప్టెన్ని. నాకు తెలిసి ఇండియన్ టీం అంటే అదిగో వాళ్ళే. భవిష్యత్తు ఇండియన్ టీం కెప్టెన్ భార్య అవ్వడానికి ఈ గేమ్ చూస్తే మాత్రం సరిపోదు. ఈ ఉంగరాన్ని ఇప్పుడే మీకు విప్పిచ్చేయచ్చా, లేక ఇంటికి పంపించేనా? ఏంటి నిన్ను చూడ్డానికి ఈ కెప్టెన్ మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టినట్టున్నాడు, నీకు తెలుస్తోందా? నువ్వు ముందు నడు, నేను వస్తాను. సరే. కోయంబత్తూరులో 48వ సంవత్సరపు సంతోష్ ట్రోఫీ కోసం సెమీఫైనల్స్ ప్రారంభించబోతున్నాము. ఆంధ్రాకి చెందిన వరకు గత 4 సంవత్సరాలుగా సంతోష్ ట్రోఫీ గెలవలేకపోయింది. ఇప్పుడు ఈ సెమీఫైనల్లో శత్రువు అయిన బెంగాల్ తో తలపడబోతుంది. పిపి సత్యన్ ఆడబోయేది ఆంధ్ర కోసం. కెప్టెన్ ఆఫ్ ది టీమ్ ఇంటర్నేషనల్ కోసం ఒక అంచులో తలపడబోతున్నారు. ఈ టీం పిపి సత్యన్ తనతో పాటు మ్యాథ్యూ, అజిత్ కుమార్, గోపి, భాస్కర్, అజయ్, అమిత్, శివదాస్ వీళ్ళందరూ జట్టుగా కలిసి బెంగాల్ ఎదుర్కోబోతున్నారు. మన బెంగాల్ గోల్ కోస్ట్ కీపర్ పేరేంటంటే సత్యజిత్ చటర్జీ. వీళ్ళు బెంగాల్ టీం మన ఆంధ్ర టీంతో పోటీ పడబోతున్నారు సెమీఫైనల్స్ లో.
ఒక ఇద్దరు ఇంటర్నేషనల్ వీరులు సత్యన్ మరియు షరఫ్ అలీ ఇప్పుడు ఎదురెదురు టీంలో ఉండి పోటీ పడబోతున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఈ పోటీ చాలా ముఖ్య స్థానం వహిస్తుంది. ఇంకా రెండో విషయం, ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన వీళ్ళిద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నారన్నది గర్వ కారణము. వీళ్ళిద్దరి వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి చాలా గౌరవం దక్కుతుంది. ఇక వీపీ సత్యన్ ఆడేది మనం చూద్దాం. ఒక చరిత్రాత్మకమైన మ్యాచ్ జరగబోతుంది. 48వ సంతోష్ ట్రోఫీ ఇప్పుడు మనం కోయంబత్తూరులో చూస్తున్నాము. ఈ ఆటలో చాలా గొప్ప టీంలు అంటే ఒకటి ఆంధ్ర టీమ్ అండ్ ఇంకోటి ఏంటంటే బెంగాల్ టీమే. వీళ్ళిద్దరి మధ్య ఒక గట్టి పోటీనే ఉండబోతుంది. పోటీ చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి విచ్చేశారు. అందరూ ఎవరు గెలుస్తారని చాలా ఉత్సాహంతో చూస్తున్నారు. హరహరంగా అందరూ కేరింతలేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ స్టేడియం మొత్తం గోలగోలగా ఉంది. మన ఇండియన్ టీమ్ తో పాటు అందరూ చాలా బాగా ఆడుతున్నారు. అలాగే గట్టి పోటీని ఇస్తున్నారు. బెంగాల్ టీం కూడా ఎవరు దేనికి తగ్గట్లేదు. చూసారంటే చేసింగ్ జరుగుతుంది. కమాన్ గోల్ కోసం వెళ్తున్నారు బెంగాల్ టీం. గోల్ వేస్తారా లేదా గోల్ ని బ్లాక్ చేస్తారా మన ఆంధ్ర టీం చూడాలి. అదిగో బాల్ పాస్ అయింది. గోల్ పోస్ట్ దగ్గరికి వెళ్తుంది. బెంగాల్ టీం వాళ్ళ దగ్గర బాల్ ఉంది. ఇప్పుడు బాల్ చేసింగ్ లోనే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా బెంగాల్ టీం కెప్టెన్ కి ఒక చిన్న బ్రేక్ అయింది. ఏం జరగబోతుందో తెలియలేదు. గేమ్ మధ్యలో ఆగింది. చెప్పారు అసలు ఏం జరుగుతుందో చూడాలి. బెంగాల్ టీం ని గోల్ వేయకుండా ఆపడం అనే ప్రయత్నంలో మన ఆంధ్ర టీం సత్యానికి ఒక పెనాల్టీ పడింది. ఇది చాలా అనవసరమైన ఒక విషయం. ఇప్పుడు మ్యాచ్ ఏం జరిగిందంటే అనవసరంగా ఆంధ్రాకి ఒక పెనాల్టీ కార్డు వచ్చింది. ఈ పెనాల్టీ వల్ల ఆంధ్ర కాకుండా బెంగాల్ కి ఒక గోల్ వేయడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. చూద్దాం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారా వీళ్ళు. బెంగాల్ టీం గోల్ వేస్తుందా వేయదా? పెనాల్టీ ఆ గోల్ ని వాడుకోవడానికి బెంగాల్ టీం అవకాశం వచ్చింది కాబట్టి ఎలా వాడుకుంటారో చూడాలి. చాలా ఆవేశంతో ఉన్నాడు. గోల్ వేయబోతున్నాడు. అలాగే ఆంధ్ర టీం గోల్ కీపర్ అవకాశాన్ని వాడుకోలేకపోయారు బెంగాల్ టీం. ఆంధ్ర టీం కెప్టెన్ చాలా రిలాక్స్ గా ఉన్నాడు. ఇప్పుడు బాగా ఆడదాం అనుకుంటున్నారు. అలాగే చూసే ప్రేక్షకులకంతా హ్యాపీగా ఉండదు అనుకుంటా. ఎందుకంటే బెంగాల్ టీం గోల్ మిస్ అయింది కాబట్టి ఈ పెనాల్టీ గోల్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఒక పాయింట్ వచ్చిండేది. కానీ దీన్ని వాడుకోలేకపోయారు. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. మళ్ళీ బాల్ చేసింగ్ మొదలు పెట్టారు. ఎదురు పరిగెడుతున్నారు. బాల్ వెనకతల చూడండి. ఇంకా ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి పెనాల్టీ గోల్ ఆంధ్రాకి వస్తుందా మళ్ళీ లేకపోతే బెంగాల్కి వస్తుందా? ఇందులో ఎవరికి కార్డు వస్తుంది ఏంటనేది చూస్తూ ఉండాలి. బాల్ పాసింగ్ లో ఉంది. బెంగాల్ టీం వాళ్ళ దగ్గర ఉంది బాల్. ఇప్పుడు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మెడికల్ టీం ఎవరు ఉంటే వెంటనే వెళ్ళండి, చెక్ చేయండి అతని పరిస్థితి. ఆంధ్ర టీం ప్లేయర్స్ అంతా చాలా కంగారుగా ఉన్నారు. తన కెప్టెన్ కి ఏమైందో చూస్తున్నారు. త్వరగా ఏదైనా మెడికల్ టీం ఉంటే పంపించండి తొందరగా. ముఖ్యమైన వార్త